ఏలూరు జిల్లా ఎస్పీగా దాసరి మేరీ ప్రశాంతి బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా విజయవాడ రూరల్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న మేరీ ప్రశాంతిని ఏలూరు ఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఆమె బుధవారం ఏలూరు జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళల పట్ల జరిగే అఘాయిత్యాల నివారణ కొరకు అధిక ప్రాధాన్యతను ఇస్తామన్నారు. లా అండ్ ఆర్డర్ పరిధిలో ఎటువంటి సమస్య ఉన్నా మహిళలు నేరుగా తెలపాలని సూచించారు. పోలీసులంతా ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని వేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. తొలుత ఆమెకు పోలీస్ యంత్రాంగం ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను ఎస్పీ మేరీ ప్రశాంతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఇప్పటి వరకు ఎస్పీగా విధులు నిర్వహించిన రాహుల్ దేవ్ శర్మ బదిలీ అయ్యారు. నమస్కారాలు. సో ఈరోజు ఏలూరు జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్కి, అలాగే డీజీపీ గారు రాజేంద్రనాథ్ రెడ్డి సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళ ఎక్కడా కూడా అంచనాలకు తగ్గకుండా పనిచేసి ఇక్కడ ఏలూరు శాంతి భద్రతల్ని ఇప్పటి వరకు ఆల్రెడీ ఉన్నది దాన్ని మెయింటైన్ చేస్తూ ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకెళ్తానని మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను. థ్యాంక్ యూ. మహిళలు ఎప్పుడు కూడా టాప్ ప్రయారిటీ. మహిళల సంక్షేమం, మహిళల భద్రత ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ, ఎవరికైనా ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే మహిళలు సమాజంలో ముఖ్య భాగం కాబట్టి వాళ్ళ భద్రత పెద్దపీట వేయడం జరుగుతుంది.